అమ్మా ఇంకా ఉందా దాంట్లో? అది కొత్త మోడల్ అమ్మా, మా డాడీ ఇచ్చినారు. ఏ భలే ఉంది పాప అసలు. నాకే ఒకసారి ఇప్పుడు చూడు నేను ఎలా కలుస్తాను. అమ్మా ఏ నాకు ఇచ్చే అన్నీ అయిపోతాయి. పట్టు పట్టు. ఇది పెట్టుకోరా. ఇటు ఇవ్వు. అట్లే ఇవి దీంట్లో పెట్టుకున్నాయి కూడా ఉన్నాయి. సిస్టర్ ఒకసారి దాంట్లో పెట్టి ఒక్కసారి. చూద్దామా? ఒకే ఒక్కసారి. ప్లీజ్ శిశు. సరే రా కూర్చుందాం రా. కూర్చుందాం రా. ఏంది కొత్త మాటలు భలే ఉన్నాయి కదా. భలే ఉన్నాయి. ఏ పాప నువ్వు యారు కాల్ చేసినావా? మాకు తెలియకోకుండా కాల్చినావు కదా నువ్వు. ఒకసారి ట్రై చేస్తుండ్రా, అదేందో నాకు తెలియదు. అమ్మా ఒరే తీసి పెట్టిరా. అరవకు. అమ్మయ్యా వచ్చేసలే. తీసేకేం తీసిన ఇది ఎలా పెట్టేది? రే ఉమ్, అట్లా నేను ప్రయోగాలు చేసేకి ఇరా. పట్టు తీసుకోపా. ఈ ఛాయ ఎంత తెలివైందో. ఎట్లా బైది? ఏ చూసినారా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి ఏమి పెట్టాలా? అమ్మో నాకు కూడా వచ్చే మొగ్గను పెట్టేది. ఏ భలే ఉంది. ఏ సిస్టర్కి ఏ పాపం కాలుస్తుంది. నాకు కాల్చేవాడన్నా. శిశురా రీల్ డబ్బాకి మాకు కూడా తలాకోటిపా. రే మీరు కూడా తెచ్చుకున్నారు కదరా. మాకు కూడా ఇస్తాంలేపా సాయంత్రము. సరే ఇదిగో పట్టు, ఖచ్చితంగా ఇల్లా. ఇదిగో పట్టు విద్య, ఇదిగో పచ్చాయా. ఏ ఇప్పించుకున్నాం కానీ నాకు కలిసి చాలా భయం వేస్తుంది. ఎందుకు భయము? ఈ టపాకాయ మీద రాయబెట్టి బండి తీసుకొని వేస్తే సరిపాయా, తప్పని వెళ్తుంది. అదంతా ఎందుకు చేత్తో రాకితే అయిపోయా. రే ఏమాడతాను రా చేత్తోనా? ఉండు నువ్వు చూద్దు. ఇద్దరు చెయ్య ఇట్లా తీసుకునేది, ఇట్లా పెట్టేది, దీని మీద ఒక చిన్న రాయి పెట్టేది. ఇప్పుడు ఇట్లా రాయి తీసుకునేది కొట్టేది. వావ్ నేను కూడా కలుస్తా. చాలా భయం వేస్తుంది. ఓ అమ్మా ఓ ఇక్కడ చూడండి, చూస్తున్నారా ఎలా పెట్టుకున్నాయో? చూసి పాప ఎలా కాల్చినాను. రే భలే కలిసినావు స్వామి, నీకు అసలు భయమే లేదు. సర్లే కానీ ఇప్పుడు నేను చూడలేదు. సరే కానీ అవన్నీ మీరు అయిపో కుట్టిస్తున్నారు. ఇంటికి పోదండి, మీ టపాకులు మాకు ఇద్దరు. ఇవి సాయంత్రంకి కాల్చుకుందాం. రే ఏంద్ర మీకు అంత చెట్లు అప్పుడు వచ్చినప్పుడు చిన్న ఉండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయినాయి. ఏందనుకున్నావు బా మా చెట్లు అంటే? అంత లేదులే, మావి కూడా ఇంతకంటే బాగున్నాయి లెప్ప. చూద్దాంలే మా అప్పుడు. మీ అందరం అంటే మావి చాలా బాగున్నాయి. ఓ ఏమైంది పా? ఏంటది? ఇట్రా ఏమది? దగ్గరికి రా. ఏది పా ఇంత బాగుంది? ఏది ఒకటి ఇది విద్య నాకు చూపి. చూడు నాకు కొట్టవా? కొడత పట్టు. విద్య నాకు పీకివా? రా పీకిస్తా. అద్దు ఇదో ఈ బుడ్డలో నేను పీకిండేది. అవునా? శిష్రా. అమ్మో ఈ ఒక్క చెట్లోని ఎన్ని బుడ్డలు ఉన్నాయి. విద్య నాకేంది లేదు విద్య. నీకు చెప్తా. అబ్బా రే మీకు అందు చెట్లు ఏందిరా, మేము కూడా మునిగిపోయేంత పెద్దగా అయిపోయినాయి. అరే తుమ్మెదలు చూడరా. ఏ శిష్రా తుమ్మెదలు. ఏ విద్య పట్టుకోపో. పట్టుకుంటే ఏదో పాపని పిలుచుకొని వచ్చిన నా పని కానీ కానేరు కదా మీరు. చూర్రా ఇల్లు. వాళ్ళు మామూలే కదా పాప, మీరు ఊరికే ఉన్నాడు పా. అలా చెప్పు. సర్లే ఫ్రెండ్ అట్లా అన్నాంలే గాని. గురుగా కూడా ఉంది, పీక్కుందామా? పీక్కోండి, పప్పుకి పుల్లగురికి బాగుంటది. చాలా పీక్కుందాం. పారా, మనకి ఇవన్నీ రావు. నువ్వు పీక్కు నేను చూస్తా. తింటావా? తింటా ఆఫ్ కోర్స్ yes. తింటావా? ఆ పాప పీక్తాను చూడు. రే చందు పీక్కుంది రారా. పీక్కుంటానా పా. చున్నీలకి వేసుకోవేవి. ఆహా వేసుకో విద్య, నీకు ఏమైతుంది వేసుకుంటే. ఏయి పప్ప పట్టు ఆ కాయ పీకి. పీక్కొని ఏం చేస్తావే? ఇవి చమురు వస్తాది, ఆముదం. మనం తలకు పట్టించుకొని దీపాలు పెడతాంలా, అదే ఇది. ఇవి ఎండిపోనిచ్చి మిషన్ కేస్తారు, ఆయిల్ వస్తుంది. అవునా? ఓయమ్మ ఎంత పెద్దగా ఉంది. ఏ విద్య ఎంత పెద్ద మిడితే నేను చెప్పు. శిష్రా అదే మంది రాయి. ఓయమ్మ నేను రావమ్మా, నేనే పిక్కోండి. ఏ విద్య పోదాం రాయే. రే చందు పోదాం నారా. అట్లనే మా బాబాయ్ తోటలో పోయి సదగం కూడా పిక్కొచ్చుకుందాం. సరే పా, పీకొచ్చుకొని కాల్చుకొని తిందాం రాని. ఇంకా రే చందు మనూర్లో గ్యాస్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ బాదంకాయల చెట్టు ఉంది రా. ఆ చెట్లు బాదంకాయలు మైనాయంట. ప్లీజ్ రా పీకిద్దురారా. మరి లేట్ ఎందుకు, పోయి జరుకొని వద్దాం పదండి. నేను ముందే చెప్తున్నాను, ఎందుకనే నాకు కూరయి. సర్లే సమీర్ రాండి పోదాము. పోదాం పారా. అబ్బా టయానికి ఎవరు లేరా, అన్ని మనకే. ఏంది పా కాయలే లేవు? నిన్న చూసినప్పుడు ఉండరా, ఎవరో పీక్కుపోయినట్టున్నారు. సర్లేరా, అక్కడక్కడ మాగిండేటి ఉన్నాయి. పచ్చి కూడా పీకిరా, పచ్చి దాంట్లో పప్పు కొబ్బరిలాగా ఉంటుంది. సర్లే పా, పోయి పీకసా. మా వాళ్ళకి మంచి మంచి కాయలు పీకల్లా. ఎన్ని పీకినాడు కదా విద్య. అవును ఇంక పోదామా? రే ఇంకా చాలే రారా పోదాము.
వస్తాను రేపా. ఏ అన్ని నా వల్లకే ఏంటి? అంటే మా వాళ్ళు కొద్దా ఏం తెలువో. బా ఎంత గట్టిగా ఉన్నాయో పగల్లేదు. అయిపోయినాయి పట్రా నీకు. థ్యాంక్ యూ విద్య. నీకు విద్య ఇంకొన్ని ఏ ఇదేంది మన అన్ని కాయలు వస్తే కొంచెం కూడా కాలేదు పప్పు. విద్య నువ్వు అని తినలేదు ఇక్కడ మొత్తానికి సాధించుకున్నాలే. తుంచి చూద్దామా? చూడు అమ్మయ్య దొరికేట్లేదు. మీరేం చేస్తారేమో ముందు చెప్తా. అయ్యో వీళ్ళమ్మ ఈడ ఉంది. హాయ్ ఆంటీ. రాండి, మీకేం పని పాట లేదా? ఆదివారం కూడా ఇంట్లో ఉండరా? ఆదివారం కాబట్టి కదా అంటే ఆడుకుంటేది. మీరు ఒక్కరే ఆంటీ బాగా పంపించేది, మమ్మల్ని అయితే పంపిరు. సర్లే. అరే నాగా, నువ్వే కదరా వాళ్ళని చెడగొట్టిండేది బొంగరాలు చెప్పించి. అక్కో నెట్టుకు మాట్లాడు. ఆ రోజు నా పాటికి నేను తోటలో పని చేసుకుంటుంటే వచ్చి అడిగింది ఇల్లు కావాలంటే నీ బిడ్డను కూడా అడగండి. సర్లేరా, పిల్లో లేదో ముచ్చట కూడా అడిగింటారు. నువ్వు చెప్పుకోకుంటే ఏమైతుండే? అక్కో ఎవరన్నా వచ్చి ఏదన్నా అడిగితే లేదన్న అలవాటు లేదు నాకు, అందుకే చేయించిన. అబ్బా ఇప్పటికిప్పుడు ఓ 10,000 ఇరా. మా నువ్వు ఇచ్చిన వరకు మొత్తం అంతా కమిట్ చేసినాడు మా. అప్పుడే అంత అయిపోయిందా? అయిపోయింది. ఆ 30వ పేజు, 40వ పేజు, 50వ పేజు. సర్లే అయితే తొందరగా పోయి తొందరగా రా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ ఆంటీ. రే బొంగరా ఆడికి మన ఇంటికాడే బాగుంటది కదరా. ఊరుకోండమ్మా, బొంగరాలు ఆడకి ప్లేస్ ఫ్రీగా ఉండాలా, అట్లయితేనే బాగుంటది. ఇదా అదే మళ్ళీ ఎందుకు విద్య నువ్వు సిస్రా వాళ్ళ ఇంటికాడికి రాలా? ఓ పోర వాళ్ళమ్మ పెద్ద తలకాయ తింటుంది అందుకే రాలా. రే నాగా, ఈ రోజు ఎలాగైనా సరేరా మాకు బొంగరాలు తిప్పే నేర్పించిందేరా. ఇంకోసారి తినరా పోండి ఇంటికి పోయి. నువ్వు పోయి తినిపోతాడు. అవునా, అయితే మీరే నేర్చుకోండి. నేర్పిరా. అయితే నాకు ఎదురు చెప్పకూడదు. సారీ చెప్పండి. సారీ. పదండి. ఈ అప్ప ఏమన్నా పడదా మనం? అట్లనే ఉంది, బిల్లెప్పిస్తున్నాడు. ఏంది కొనుక్కుంటున్నారు? ఏమీ లేదు. ఎప్పుడు వస్తావు, ఎప్పుడెప్పుడు నేర్చుకుందామా అని. పండి. బాగా నేర్పినారా? రే చందు, నీకు తిప్పేది వస్తుంది కదరా? కింద తిప్పేకి వస్తుంది, చేతులు తిప్పేకి రాదు, అందుకే కదా పవన్ అడుగుతానేది. ఆహా సర్లే రాండి. ఇదిగో నీట్గా ఇట్లా బిర్రగా చుట్టండి. చుట్టిన తర్వాత ఇట్లా పట్టుకోండి. సరే. ఇట్లా పట్టుకొని కిందకి ఇట్లా. ఏంది అటు తిరిగే స్వామి? అది అంతే సింపుల్. మీరు కిందకి విసిరితే అయిపోయి అదే తిరుగుతుంది. విద్య నువ్వు వచ్చి తిప్పుదురా.